ఈ టైంలో ఇండియా అంటే ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ మనకు తెలుసు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ లీడర్ 2022 టైంలో కూడా ఇప్పుడైతే లోక్సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా ఆయనే. లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ అపోజిషన్ పార్టీ లీడర్స్ కానీ ఒక హక్కు ఉంటుంది. మన సోవనిటీ దెబ్బతిన్నప్పుడు, దేశ భద్రత దెబ్బతిన్నప్పుడు, జాతి ప్రయోజనాలు పణంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిపాలించే ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఇతర రాజకీయ పార్టీలకు ఉంటుంది అని చెప్పి లీడర్స్ చెప్తున్నారనమాట అపోజిషన్ లీడర్స్. అయితే కోర్టు మాత్రం రాహుల్ గాంధీ గారిని గట్టిగా అడిగింది. నువ్వు చూసావా 2000 స్క్వేర్ కిలోమీటర్స్ నిజంగా ఆక్యుపై అయిందా? చైనా ఆక్యుపై చేసేసిందా మన దగ్గర నుంచి అని. మనందరికి తెలుసు కరోనా టైంలోనే అదే టైంలో చైనా, ఇండియా మధ్య గాల్వన్ వ్యాలీ ఇష్యూస్ జరిగాయి. 1962లో కూడా చైనా భారతదేశం పైనకి వన్ సైడెడ్‌గా వచ్చింది. అండ్ 2000 సంవత్సరంలో కూడా భారత్, చైనా మధ్య ఘర్షణలు జరిగాయి. చైనీస్ సోల్జర్సే ఇంట్రూడ్ అయ్యి మన భూభాగంలోకి వచ్చారు. మనం వాళ్ళకి గట్టిగా బదులు కూడా ఇచ్చామనమాట. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు చాలా టైస్ కట్ ఆఫ్ అయిపోయాయి. డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఆగిపోయాయి. రీసెంట్‌గానే డీఎస్కలేషన్, డిసెంగేజ్‌మెంట్ స్టార్ట్ అయిందనమాట భారత్, చైనా మధ్య.